సిరిసిల్ల పురవాసులకు ప్రవీణ యేసుక్రీస్తు నామమున ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా మీ వాడలో యేసుక్రీస్తు ప్రభుని గురించిన కొన్ని దేవుని మాటలు ప్రకటించవాలని దేవుని సంఘంగా మీ మధ్యకు వచ్చినాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవమును పొందినట్లు ఆయనను అనగా యేసుక్రీస్తు ప్రభును దేవుడి లోకములకు పంపించనని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. దేవుడు లోకమును ప్రేమించినాడు. లోకం అంటే గురజాడ అప్పారావు గారు ఈ విధంగా రాసినారు, లోకం అంటే మట్టి కాదో, లోకం అంటే మనుషులో అని. మనుషులను దేవుడు ప్రేమించినాడు. దేవుడు మానవుని ప్రేమించడం గల కారణం ఏంటి? దేవుడు ఎందుకు మనుషుని ప్రేమించినాడు అంటే, దేవుడు మానవుని నిర్మించినాడు, మానవుని సృష్టికర్త. మన కొరకు రక్షణ శృంగము అనగా మన శత్రువుల నుండి మనం ద్వేషించి వారందరి చేతి నుండి తప్పించి విమోచన కలిగజేసినాడు. తర్వాత దర్శనం ఇచ్చినాడు, తర్వాత విమోచన కలిగజేసినాడు, తర్వాత రక్షించినాడు అనే మాటను చూస్తున్నాడు. మొదటిది దేవుడు దర్శనం ఇచ్చినాడు. ఆ మాటను గమనిస్తే 70 ఆయన తన ప్రజలకు దర్శనం ఇచ్చి. కాబట్టి ఏ మనుషుడు ఏ కాలంలో దేవుని చూసి ఉండలేదు. పరిశుద్ధంగా బైబిల్ సెలవిస్తుంది. ఏ మనుషుడు ఏ కాలం ఎవరు చూడలేదు, దేవుని ఏ మనుషుడు చూడలేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువులో మనుషుడు దేవుని కనుగొన్నాడు, లేదా యేసుక్రీస్తు ప్రభువే. ఆ మాట యోహాను సువార్త మనం గమనిస్తే చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మనున్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరిచాడు. కాబట్టి దేవుని ఏ మానవుడు ఎప్పుడు చూసి ఉండలేదు కదా, ఏ మానవుడు ఎప్పుడు కూడా ఎవరు చూడలేదు. ఆ మాటకు వస్తే దేవుడు తిమోతికి రాస్తూ అపోస్తలుడైన పౌలు అంటాడు ఏమనంటే, ఆయన సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన వాడు, ఏ మానవుడు ఆయన చూడలేడు, ఏ నరుడు చూసి బ్రతకలేడు అని 1 తిమోతి 6వ అధ్యాయంలో చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం కలిగిన వాడు, మనుషుల్లో ఎవడును ఆయన చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయన ఘనతయు శాశ్వతమైన ప్రభావం కదా. సమీపింపరాని తేజస్సు, మానవుడు చూడలేని మహిమ, తేజస్సు. లాస్ట్ టైం మన 27, 28, 29 మీటింగ్స్ లో యెహోవా తేజస్సు మందిరం నిండా నిండేను అనే మాటలో తేజస్సు అనే దానికి ఒక డెఫినేషన్ దేవుని సేవకులు ఇచ్చి, తేజస్సు అంటే అర్థం ఏంటట? యెహోవా తేజస్సు మందిరం నిండా నిండేను అని వర్తమానం చెప్తూ, తేజస్సు అనే మాట వచ్చినప్పుడల్లా తేజస్సు అంటే ఏంటంటే అని సేవకుడు చెప్పినాడు. ఏమని చెప్పినాడంటే, తేజస్సు అంటే మహా దివ్య మహిమ. తేజస్సు అంటే ఏంటంటే మహా దివ్యమైన మహిమ. అసలు ఏ మానవుడు కూడా చూడలేడు దేవునిని, ఏ మానవుడు ఎప్పుడు చూడలేడు. మోషే కూడా మనం దేవుని వాక్యంలో చూడగలం కదా. మోషే ఆ మాట, నీ మహిమను నాకు చూపుము, నీ మహిమను నాకు చూపుము. దేవుని దగ్గర ఎంతో ప్రార్థించినాడు, నీ మహిమను నాకు చూపుమని. ఈ అబ్బాయిని కూర్చొని బయట తీసుకెళ్ళి, నీ మహిమను నాకు చూపుము. అయితే అన్నప్పుడు దేవుడు ఏం చేసినాడు? ఏ మనుషుడు కూడా నన్ను చూసి బ్రతకనేరడు. మోషేతోనే చెప్పినాడు, ఏ మనుషుడు కూడా నన్ను చూసి బ్రతకనేరడు. కాబట్టి అంత మాత్రమే అదేమన్నాడంటే, నా మంచితనం అంతయు నీ ఎదుట నేను కనపరచదు. నేను నిన్ను దాటి వెళ్ళినప్పుడు నువ్వు నా వెనుక భాషను చూచారు, నా చేతి నీడలో నేను కప్పించుతాను. కాబట్టి మానవుడు ఎప్పుడు కూడా దేవుని చూడలేడు. అయితే దేవుడు లోకమునకు ప్రత్యక్షమైన ఒక రూపము లేదా ఒక విధానం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు. కొలసీలకు రాస్తూ 2వ అధ్యాయం 9వ వచనంలో, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం.
ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించి, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఏమైనాడట? శరీరముగా ఇమిడినాడు. దేవత్వం ఇంతకుముందు కూడా చెప్తున్నాను, మళ్ళీ చెప్తాను. దేవుని యొక్క ఎత్తు, పొడవు, వెడల్పు, లోతు ఎంత అంటే ఎంత? దేవుడు కనుక ఎంత ఎత్తుంటాడు? దేవుడు ఎంత నరసన్న అవుతాడు? ఆయన అడిగిన ప్రశ్న. చెప్పు నరసన్న. అంత మొత్తం కాదు, కరెక్ట్ ఆన్సర్. అంత మొత్తం అంటే వెరీ గుడ్. ఆయన ఆకాశము తన సింహాసనము, భూమి తన అంత ఎత్తు పొడుగు. వెడల్పు పోతే దేవుడు అంతటను వ్యాపించున్నవాడు. ఇక్కడ లేడనేది లేదు. దేవుడు సర్వాంతర్యామి. దేవుడు సర్వాంతర్యామి, అంతటా వ్యాపించున్నవాడు, వ్యాపించున్నవాడు. కాబట్టి అటువంటి గొప్ప దేవుడు ఏమైనాడంటే మానవుని రక్షణ కొరకు ఒక కణముగా చేయబడినాడు. ఒక సెల్, ఒక కణముగా చేయబడినాడు. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఒక శరీరంగా ఈ భూమి మీదకి వచ్చింది. ఆయన యేసు ప్రభు. అర్థమవుతుందా? దేవత్వం యొక్క సర్వ మహిమ, సర్వ పరిపూర్ణత. అందుకే ఫిలిప్పు ఒక ప్రశ్న అడిగినాడు యేసు ప్రభు దగ్గర. 3 సంవత్సరాలు వెంబడించిన తర్వాత యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న, అయ్యా మాకు దేవుని చూపించమన్నాడు. ఏమన్నా చెప్పండి, ఏమన్నాడు? శిష్యులలో ఒక శిష్యుడు ఎవరు? ఫిలిప్పు. ఆయన వచ్చేమన్నాడు? మాకు దేవుని చూపించు అన్నాడు, తండ్రిని చూపించు అన్నాడు. యేసు ప్రభు కూడా చాలా స్టన్ అయిపోయినాడు ఆ ప్రశ్న. ఈయన ఏంది ఇట్లా అడుగుతున్నాడు? వెంటనే యేసు ప్రభు ఏమన్నాడంటే, దేవుని చూడాలంటే నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళని ఏమనలేదు. ఫిలిప్పుతో ఒక మాట చెప్పినాడు. ఏమనంటే, నేను ఇంతకాలం నీ మధ్యన ఉన్నాను కదా, నీవు తండ్రిని ఎరగవా అన్నాడు. ఏమన్నాడు? నేను ఇంతకాలము నీ మధ్య నేను ఉన్నాను కదా, నువ్వు తండ్రిని ఎరగవా. ఆ మాట చెప్పి ఇంకో మాట అన్నాడు. ఏమని? నన్ను చూసినవాడు తండ్రిని చూసినవాడు అన్నాడు. ఏమన్నాడు? నన్ను చూసినవాడు ఎవరిని చూసినాడు? తండ్రిని చూసినాడు. నా యందు తండ్రియు, తండ్రి యందు నేను నివసించున్నామని నీవు ఎరగవా అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరంగా ఇమర్చబడిన దైవత్వం రక్షకుడు. చాలాసార్లు మరి ఈ సంగతి తెలియదు. పొద్దున ఒక ఇజ్రాయెల్ నుంచి ఒక బ్రదర్ ఫోన్ చేసినాడు. ఇజ్రాయెల్ నుంచి బ్రదర్ ఫోన్ చేసి, అక్కడ ఎట్లా గాస్పెల్ జరుగుతుంది అన్నా అని నేను అడిగినాను. గాస్పెల్ జరుగుతుందంటే ఇక్కడ యేసు ప్రభు అని మాట తీస్తే వాళ్ళని జైలు వేస్తారని అంటున్నాడు. ఏమంట? జీసస్ క్రైస్ట్ అని ఒక మాట చెప్తేనంట ఇజ్రాయెల్ కంట్రీలో ఏం చేస్తారంట? తీసుకెళ్ళి జైల్లో పడేస్తారంట. జీసస్ క్రైస్ట్ అనే మాట ఇజ్రాయెల్ దేశంలో యూదులకు అస్సలే పడదన్న, చాలా వ్యతిరేకిస్తారు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అంటే. కాబట్టి మానవుడు ఎరగని వాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక మనుషుడు, యేసుక్రీస్తు ప్రభు ఒక మానవుడు. యూదులు లేదా ఇశ్రాయేలీలు ఈ దేశం కాదు. బైబిల్ సెలవిస్తుంది ఏంటంటే, దేవత్వం యొక్క సకల మహిమ శరీరంగా దిగి వచ్చిన రక్షకుడు. దేవత్వం యొక్క సకల మహిమ, సర్వ పరిపూర్ణత. మానవుడు ఏదైతే చూడలేకపోయినాడో, మానవుడు ఏదైతే నిదానించి గమనించలేకపోయినాడో, దేనైతే తేరి చూడలేకపోయినాడో దాన్నే ఎవరు నిదానించి చూడలేక అన్నాడు కదా. పేతురు అన్నాడు, మేము దేన్ని నిదానించి చూసినామో, దేన్ని తేరి చూసినామో, దేన్ని మా చేతులు తాకి చూసినాయో, దేన్ని మేము ముట్టుకున్నామో దాన్ని మీకు ప్రకటిస్తున్నాం. ఏమన్నాడు? దేన్ని మేము తేరి చూసినామో, దేన్ని మేము కనులారా చూసినామో, దేన్ని మేము తాకినామో, దేన్ని మేము విన్నామో, మేము దేన్నైతే ఎక్స్పీరియన్స్ చేసినామో, అనుభవించినామో దాన్నే మీకు తెలియజేసినాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సశరీరుడు. తిమోతికి రాసిన పత్రికలో ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. దైవ భక్తిని కూర్చిన మర్మము భూమి మీద గొప్పది. దైవభక్తిని కూర్చిన మర్మం ఏమైంది? తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము. అలానే నీ జీవితంలో నీ మట్టుకు నీవు దేవుని జన్మదినాన్ని ప్రకటించడం ద్వారా వ్యక్తిగతంగా, కుటుంబముగా, యావదస్తుగా ఆశీర్వదించబడతామని మనం విన్నాం. పిల్లలారా, దయచేసి మరి మనల్ని మనం స్వపరీక్ష చేసుకుందాం. ప్రయాలంకరణ కాదు కానీ హృదయాలంకరణనే మనం కలిగి ఉండాలని తన కుమారుడు ద్వారా మనం విన్నాము. అక్షరాల నిజం. అదే నిజమైన క్రిస్మస్ పండుగ. ప్రేమ కలిగిన తండ్రి,
కృప కలిగిన దేవ, పరిశుద్ధ ఆత్ముడా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను కన్న తండ్రి. మరి సమయంలో సిరిసిల్ల పట్టణంలో నాయన తండ్రి ప్రభు మన సహోదరి నాయన తండ్రి సలోమి రాములు ఇంట్లో నీ జన్మదినాన్ని ప్రకటించి పాడి కనపరుస్తూ వచ్చినాం. ఆ ఇంటిని నిండారుగా దీవించు ప్రభా. రెండవది బ్రహ్మయ్య సువాసిని వారి ఇంట్లో అడుగుపెట్టి ప్రార్థించిన నాయన బిడ్డలకు ఆరోగ్యాలు ఇవ్వండి, ఆర్థిక ఇబ్బందులు తొలగించి అద్భుతమైన ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. తిరిగి నడుచుకుంటా పాటలు పాడుకుంటున్నాం తండ్రి. నాయన తండ్రి ప్రభా, బంగారు మాటలు చెప్పాలంటే చెప్పనీయలేదు. కనబడండి, మాట్లాడండి, నీ స్వరము వినిపించండి, నీ భక్తులుగా చేయండి వాళ్ళను తండ్రి. నీకు స్తోత్రం. ఈ భక్తిని వాడను ప్రభా, ఈ పట్టణాన్ని ప్రభా, ఈ జిల్లాను తండ్రి మీరు దర్శించండి. అన్నిటికీ ప్రభా స్వాతంత్రం ఉంది. నీతిని సత్యాన్ని ప్రకటించడం అంటే స్వాతంత్రం లేకుండా దుష్టుడు ఎంతగానో ప్రపంచంలో ఉగ్రుడై తిరుగుతున్నాడు. స్వామి, కళ్ళారా చూస్తున్నావు తండ్రి. నాయన రాజులను, రాజ్యాలను, పరిశుద్ధులను మార్చే శక్తి నీకు మాత్రం ఉన్నది తండ్రి. నీకు స్తోత్రం. దయచేసి తండ్రి ప్రభా, ఈ భక్తిలో అనేకులు రక్షించబడినట్లు ఈ స్థలంలో, ఈ మందిరం మీద నీ కన్ను దృష్టి తేజస్తూ చేకిన మహిమ ఉంచు. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చెయ్యండి. నూతన కుటుంబాలను ఆకర్షించండి. నీ దాసాలు దేవక్కను బట్టి, కుటుంబాన్ని బట్టి వందనాలు. వారిని దీవించండి. మనక్క లేదు దయగలిగిన మా పరలోకపు తండ్రి, వారు నాయన తన ఎక్కడున్న వారిని కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. పరిశి నాయన బిడ్డ పల్లవి, వారిని కూడా మీరు దీవించి మీ రాజ్యవ్యాప్తి కొరకు వాడుకోమని ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. నాయన తన ప్రభాకర్ గారు, సుజాత, వారిని బట్టి కూడా మీకు స్తోత్రాలు. ఆరోగ్యాలు ఇచ్చి కాపాడండి. వారి బిడ్డలను నిండారుగా మీరు దీవించి అద్భుతమైనటువంటి నాయన తండ్రి ప్రభావం మరి కట్టబడ్డ మందిరంలో నిండారుగా చేయగలిగిన బిడ్డలను మీరు నిండారుగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుంటున్నాం. 13 రాత్రులు ప్రభా మరి తండ్రి నాయన మా ప్రాణాలను లెక్క చేయకుండా మమ్మల్ని తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించి పూజిస్తున్నాం. ఏ ఊరిలో అడుగుపెట్టి ప్రకటించినామో ఆ ఊర్లలో అనేకులు రక్షించబడి మందిరాలు కట్టబడినట్టు సహాయం చేయండి. ప్రభానికి వందనాలు. రాజన పట్ల కరుణించండి, అద్భుతంగా నిర్మించండి ప్రభా. నాయన తండ్రి ప్రభా, లెక్కలేనంత బంగారము, ఎండి, ఇత్తడిలము నా దగ్గర ఉన్నది. ధైర్యం తెచ్చుకో, పని పొనుకో, నీకు తోడై ఉంటాన్నావు ప్రభు. నీ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థన చేస్తుంటున్నాను. వచ్చిన బిడ్డలను నిండారుగా దీవించు. నీ నామ మహిమార్థం చెల్లె నయోమిని బట్టి వందనాలు తండ్రి. ఆ కుటుంబాన్ని నిండారుగా దీవించు. చెల్లెకు మంచి ఆరోగ్యం, బలము, శక్తిని ఇవ్వండి. గంతులేసి నేను ఆరాధించడానికి తండ్రి, గొంతు మీద, నరాల మీద బలహీనతలన్నిటినీ యేసు క్రీస్తు నామమున బంధిస్తుంటున్నాను. ఈ నామమేమార్థం తన స్థలంలో ఈ మందిరం కట్టబడి ఆరాధిస్తుంటుండగా చక్ర దగ్గరికి సేవలు వచ్చినట్లు ఓదేవ అనేకులను రక్షించు, ఆకర్షించుమని ప్రార్థిస్తున్నాను. క్రియలు లేకుండా ఎవరు నమ్మడు కనుక తండ్రి ప్రభా, మరి క్రియలేని విశ్వాసం మృతమన్నాం. నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యములు చేయనన్నాం. మేమందరం తండ్రి విశ్వాసంతో తండ్రి మా ప్రభా మా మరణపడంతరం కడుపు నిండి నేను శృతించి ఆరాధించడానికి అందరికీ నీ పరిశుద్ధాత్మ వరాలు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. మీకు వందనాలు. ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్కరికి నాయన వారి కష్టం, దుఃఖం, బాధ ప్రతి వారి అక్కరెరిగిన దేవుడు తండ్రి. అందరి అక్కరుడు తెచ్చి ఆశీర్వదించి దేవ మరి తండ్రి నాయన వారందరి మీద నీ బంగారు చేతులు పెట్టి దీవించుమని ప్రార్థన చేస్తుంటున్నాను. ఇంతవరకు సహాయపడుతూ వచ్చినాం. మేము ఏది విన్నామో ఆ వాక్యాన్ని తండ్రి మేము అనుసరించి సాగటానికి అన్నజనులకు వెలుగుగాను ప్రభా మరి తండ్రి నాయన లోకానికి మా ప్రభు మహిమార్థం మేము బ్రతుకున్నట్లు నీ పరిశుద్ధ ఆత్మచేత మమ్మల్ని అభిషేకించి నడిపించమని, జన్మదిన దీవెనలు సమృద్ధిగా దయచేయమని, ప్రతి ఒక్కరికి నాయన సహాయపడమని, కుమ్మరించమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి వర్ణింపలేను, వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను,
చెప్పలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, 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 యేసయ్యా